వైద్యరంగ చరిత్రలో కనీవినెరగని ఒక మహాద్భుతం జరిగింది వీఆర్ కెడేట్తో. వీఆర్ కెడేట్ అనేక మిరకల్స్ చేసింది. జీవనశైలి వ్యాధుల్ని దశాబ్దాల తరబడి, శతాబ్దాల తరబడి ఇది అసాధ్యం అని చెప్పిన ప్రపంచంలో అన్ని వైద్య వ్యవస్థలు చేతులు ఎత్తేసిన జీవనశైలి వ్యాధుల్ని అవలేలగా తరిమికొట్టిన వీఆర్ కెడేట్ అంతకంటే వేగంగా ఆటోఇమ్యూన్ డిసీజులు అనేకం కూడా ఏ రకమైన అద్భుతమైన సక్సెస్ రేట్తో అది తరిమికొట్టిందో మనకు తెలుసు. అందులో భాగంగానే ఇవాళ ప్రపంచం భయపడే ఒక మహమ్మారి ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజ్. దీని పేరు చెప్తే గజగజ వణుకుతారు. ఆ స్థాయి ఒక భయంకరమైన డిసీజ్. కేవలం స్టెరాయిడ్లు ప్రతిరోజు వాడతాం తప్ప పరిష్కారం లేదన్న చోట నుంచి మందులన్నీ పెంటకప్పలు పారవేయించి కేవలం వీఆర్ కెడేట్తో ఎంత అద్భుతాలను జరిగిందో ఇవాళ మీరు తెలుసుకోబోతున్నారు. ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజ్, ఐబిడి. ఈ పేరు తెలిసిన వాళ్ళు లేదా ఈ బాధ అనుభవిస్తున్న వాళ్ళు ఈ పేరు చెప్పగానే షేక్ అవుతారు. గ్యాస్ట్రాంటాలజిస్టులు కూడా. ప్రపంచవ్యాప్తంగా ఇది ఒక అతి భయంకరమైన క్రానిక్ ఆటోఇమ్యూన్ డిసీజ్. దీనికి ఎలాంటి వైద్య పరిష్కారాలు దురదృష్టవశాత్తు మిగిలిన అనేక జబ్బులాగా లేదు. ఆటోఇమ్యూన్ విషయంలో మన మోడర్న్ మెడిసిన్ ఫెయిల్యూర్ మనకు తెలుసు. అంటే లైఫ్ స్టైల్ ఏదో చేసిందని కాదు, ఇది ఒక క్రానిక్ ఇన్ఫ్లమేటరీ ఆటోఇమ్యూన్ డిసీజ్. ముఖ్యంగా దీని గురించి మీకు క్లుప్తంగా ఇప్పుడు చెప్తాను. దీని తర్వాత ఇది తగ్గిన టెస్టిమోనియల్స్ రెండు ఇస్తాను. ఒకటి డైరెక్ట్ వీడియో, ఇంకొకటి నేను రిపోర్టుల ద్వారా ప్రజెంట్ చేస్తాను. ఫస్ట్ సింపుల్గా మీకు ఐబిడి ఏంటంటే ఇప్పుడు మీకు చెప్తాను. ఇది ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజ్. ఇది బేసికల్గా రెండు రకాలు ఉంటుంది. అంటే ఇంకా చాలా ఉంటాయి. కొలైటిస్ అని, ప్రొక్టైటిస్ అని అన్నీ చిన్న చిన్న ఉన్నప్పటికీ ఒక బ్రాడ్ కేటగిరీలో ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజ్ అంటారు. బౌల్ అంటే తెలుసు కదా మన ఈ ఏరియా. ఇక్కడ చూడండి, దీంట్లో రెండు రకాలు ఉంటాయి. ఒకటి క్రాన్స్ డిసీజు, రెండోది అల్సరేటివ్ కొలైటిస్. ఈ రెండు కూడా ఒకే గూడి కిందకు వస్తాయి, ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజ్ కిందకు వస్తాయి. క్రాన్స్ అంటే ఏంటంటే ఆహారం తీసుకునే గొంతు దగ్గర నుంచి యానాస్ వరకు ఉండే ఆహారం వెళ్ళే ప్రతి మార్గంలో ఎక్కడైనా సరే ప్యాచెస్గా అంటే అక్కడక్కడ ఏర్పడతాయి ఒక భయంకరమైన ఇన్ఫ్లమేషన్. ఇది చాలా డీప్గా ఉంటుంది, అన్ని లేయర్స్లోకి వెళ్తుంది. అక్కడ ఉండే ఆహారాలలో ఉండే అన్ని లేయర్లోకి చొరబడి ఇన్ఫ్లమేషన్ తీవ్రంగా ఇబ్బంది పెడుతుంది. కంటిన్యూస్ టచ్గా రాదు, మొత్తం పైపు పైనుంచి కిందాకి రాదు. ఇక్కడ ఇదిగో చూడండి, ఇక్కడ అక్కడ మళ్ళీ ఇంకో చోట ఉంటుంది, మళ్ళీ గ్యాప్. ఈ ప్యాచ్లు ఉండే చోట మధ్యలో బాగానే ఉంటుంది, చక్కటి ఆ గట్లో తేడా ఉండదు. ఈ అక్కడక్కడ మాత్రం తేడా వస్తుంది. ఇది చాలా పెయిన్ఫుల్, చాలా ఇబ్బంది పెడుతుంది. దీనికి చాలా సీరియస్ ఇష్యూస్ ఉంటాయి. దీన్ని మనం క్రాన్స్ అని అంటాం. రెండోది అల్సరేటివ్ కొలైటిస్. అల్సరేటివ్ కొలైటిస్లో మీరు ఇక్కడ చూస్తే చూడండి, కొలాను రక్తమ్మ సంబంధించి ఇక్కడ వరకే పరిమితం. ఇదంతా ఉండదు. అల్సరేటివ్ కొలైటిస్ కొలాను బేసికల్గా రక్తం వరకు ఉంటుంది. అట్లాగే దీనికి డీప్గా పాడవదు. ఇది చూడండి, కంటిన్యూస్గా ఉంటుంది. దీనికి వల్ల ప్యాచ్లుగా లేదు, కంటిన్యూస్గా చూడండి, ఎక్కడ తేడా లేకుండా. కొంచెం ఎక్కువ తక్కువ ఉండొచ్చు కానీ కంటిన్యూస్గా ఉంటుంది. అయితే ఇదంతా పైన ఉంటుంది. మీకు లోపల ఆ పొరల లోపల పై పొరలోనే ఆ ఇన్సైడ్ ఉంటుంది తప్ప డీప్గా వెళ్ళి పెద్ద హోల్స్ పెట్టడం, పాడు చేయటం, ఇతర సిమ్టమ్స్ అనేది ఉండదు. బట్ బోత్ ఆర్ పెయిన్ఫుల్, చాలా ఇబ్బంది పెడతాయి. ప్రపంచంలో రెండింటికి కూడా ఈ రోజు వరకు ఏ వైద్య విధానంలో కూడా దీనికి ఎలాంటి పరిష్కారం లేదు. ఈ రెండింటికి ఇంకా చిన్న చిత్తగా ఉంటాయిలేండి, ప్రొక్టైటిస్, కొలైటిస్ అంటారు. ఇలాంటివన్నీ కలిపి ఒక బ్రాడ్ కేటగిరీ పెట్టిన పేరే ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజ్. ఇది వస్తే సిమ్టమ్స్ ఏంటో ఒకసారి చూద్దాం. క్రాన్స్ సిమ్టమ్స్ ఏముంటాయంటే ఆకలి అయిపోవటం, తీవ్రంగా అలసిపోవటం, తరచుగా జ్వరం రావటం, అలాగే నోట్లో పుళ్ళులాగా పట్టడం, డయేరియా, ముఖ్యంగా స్టమక్ పొట్టంతా బాగా బెగదీసి ఉబ్బినట్టుగా ఉండటం, అట్లాగే స్టూల్లో రక్తం పడుతుంది. కంటిన్యూస్గా వాళ్ళు వెయిట్ లాస్ అయిపోతూ ఉంటారు. ఎందుకంటే న్యూట్రియంట్స్ అబ్జర్వ్ కావు. వాళ్ళ ఓన్ ఇమ్యూనిటీని, మన శరీరంలో ఉండే ట్రిలియన్స్ ఆఫ్ గట్ బ్యాక్టీరియాని, మంచి వాటిని, ముఖ్యంగా మంచి బ్యాక్టీరియాని సర్వనాశనం చేసి పూర్తిగా ధ్వంసం చేసేస్తుంది. దాంతో మనం డైజెషన్ సంబంధించిన అన్ని డెఫిషియన్సీ ఏర్పడతాయి. ఎప్పుడైతే ఒకటి అయిందో ఇట్ లీడ్స్ టు మెనీ డిసీజెస్. ముఖ్యంగా అల్సరేటివ్ కొలైటిస్ అనేది అంత ఇది కాదు, కానీ క్రాన్స్ అనే డిసీజ్ వచ్చేటప్పటికి ఎంత భయంకరమైందంటే దీని సిమ్టమ్స్ ఎలా ఉంటాయి ఒకసారి చూద్దాం. క్రాన్స్ వచ్చేటప్పటికి ఇది ఒక గట్టు లోపల లైనప్, డైజెస్టివ్ సిస్టమ్ ట్రాక్ట్, అదే కాకుండా శరీరంలో ఉండే అన్ని ఆర్గాన్ల మీద ఇది తీవ్ర ప్రభావం చూపిస్తుంది. ముఖ్యంగా చూడండి, కంటికి సంబంధించి ఇన్ఫ్లమేషన్ వస్తుంది ఇది ఉన్న వాళ్ళకి. అలాగే మౌత్ అల్సర్స్ వస్తాయి, స్టొమటైటిస్ గమ్ము సంబంధించిన డిసీజులు వస్తాయి, లివర్ బైల్ డక్ట్లో కూడా ఇన్ఫ్లమేషన్ వస్తుంది, లివర్ బైల్ డక్ట్లో ఇన్ఫ్లమేషన్ వస్తుంది. అలాగే స్కిన్ సంబంధించి వస్తుంది, స్టమక్లో వామిటింగ్స్, ఫీవరు, వెయిట్ లాసు, జాయింట్ పెయిన్స్, స్వెల్లింగ్. చూడండి ఇక్కడ కూడా జాయింట్ పెయిన్స్, స్వెల్లింగు, రెక్టల్ బ్లీడింగు, అల్సర్స్ ఇన్ డైజెస్టివ్ ట్రాక్ట్, అబ్డామినల్ పెయిన్, క్రాంపింగ్స్, డయేరియా. ఒక రకంగా చెప్పాలంటే మీరు మన యానల్ ఫిస్టులాలు అంటారు కదా, ఫిస్టులాస్, ఈ ఫిస్టులాస్ కూడా క్రాన్స్ ఉండే డిసీజు చాలా డీప్ లేయర్కి వెళ్ళడం చేత
వీళ్ళకి 10-15 ఏళ్ళు దాటిన తర్వాత అది డైరెక్ట్ యానల్ ఫెషస్గా బయటకు వస్తుంది. యాప్సెస్ ఏర్పడతాయి. ఇవన్నీ చాలా పెయిన్ఫుల్గా ఉంటాయి. యాప్సెస్ని తీసేయాలంటే చాలా పెద్ద ప్రాసెస్. అది సింపుల్గా అవ్వదు, చాలా పెద్ద ప్రాసెస్లో ఉంటుంది. ఇది ఒకసారి వచ్చిందంటే నరకమే. ఇది ఒక స్టేజ్ దాటిన తర్వాత ఓ 15-20 ఏళ్ళు ఒక దీర్ఘకాలం వాడిన తర్వాత ట్రీట్మెంట్ మందులతో వాడుతున్న వాళ్ళకి కొంతమందికి క్యాన్సర్లు కూడా, ముఖ్యంగా కోలోరెక్టల్ క్యాన్సర్కి కానీ కొలాన్ క్యాన్సర్కి కానీ దారితీసే అవకాశం ఉంటుంది. దీనికి సంబంధించి ప్రపంచంలో మీరు జాన్ హాప్కిన్స్కి వెళ్ళినా, ప్రపంచంలో ఏ హాస్పిటల్కి వెళ్ళినా వైద్యశాస్త్ర చరిత్రలో దీని గురించి ఒకే ఒక సమాధానం, దీనికి మందు లేదు, క్యూర్ లేదు. జస్ట్ మెయింటెనెన్స్, సిమ్టమ్స్ని మెయింటైన్ చేయాలి విత్ హార్మ్ఫుల్ స్టెరాయిడ్స్. మళ్ళీ చెప్తాను, గుర్తుపెట్టుకోండి, హార్మ్ఫుల్ స్టెరాయిడ్స్. అది తాత్కాలికంగా సిమ్టమ్ రిలీవింగ్గా తప్ప ఈ జబ్బుతో పాటు ఇంకో 10 జబ్బులు తీసుకొస్తుంది. దానికి ఎలాంటి పరిష్కారం లేదు. కాకపోతే సిమ్టమ్ నుంచి మాత్రం ఈ కొన్ని డ్రగ్స్ వాటితో మనకి ఉపశమనం ఉంటుంది. అంటే మనకి పెయిన్ లేని ఫీలింగ్ కలుగుతుంది. ఇంటర్నల్గా మనం ఏ రకంగా డ్యామేజ్ చేసినప్పటికీ ఈ మెడిసిన్స్ అనే లాంగ్ టర్మ్లో తాత్కాలికంగా ఆ ప్రయోజనం అయితే ఉంటుంది. ఇది ట్రీట్మెంట్ కూడా ఒకే విధానంగా ఉండదు, మనిషిని బట్టి మారుతుంది. ఈ ఇన్ఫ్లమేషన్ కూడా అందరికి ఒకే రకంగా ఉండదు, ఒక్కొక్క మనిషికి ఒక్కో రకంగా డిస్ప్లే అవుతూ ఉంటుంది. బేసికల్గా దీనికి కారణాలు ఏంటంటే, ఒకటి జెనెటిక్ ఫ్యాక్టర్ అంటారు, ఇదేం అంత కన్ఫర్మ్ చేసిందేం కాదు. జెనెటికల్ ఫ్యాక్టర్ ఒక రీజను. రెండోది అన్నిటికంటే ముఖ్యమైనది మీ ఓన్ ఇమ్యూనిటీ సిస్టమే మీ డైజెస్టివ్ ట్రాక్ట్ని అటాక్ చేసి డైజెస్టివ్ లైనప్ని దారుణంగా దెబ్బతీసే కండిషన్ అది. అట్లాగే ఇంకా విటమిన్ డి లోపం లాంటి చిన్న చిన్నవి, అలాగే ఇతర ఇన్ఫ్లమేషన్లు వచ్చినప్పుడు, అలాగే మెర్క్యూరీ ఉన్నా కానీ, ప్లాస్టిక్ సంబంధించి ఎక్కువ తీసుకుంటున్నా, బయట జంక్ ఫుడ్లు బాగా తీసుకుంటున్న వాళ్ళలో, ముఖ్యంగా రీఫండ్ ఆయిల్ వాడే వాళ్ళలో కూడా ఈ ప్రమాదం చాలా ఎక్కువగా ఉంది. అంటే కెమికల్ ఆయిల్స్, హైడ్రోజనేటెడ్ ఆయిల్స్, అలాగే ట్రాన్స్ ఫ్యాట్స్ లాంటి, ఇంకా ఇతర హై గ్లైసమిక్ ఇండెక్స్ ఫుడ్స్లో ఇవన్నీ కూడా హాని చేస్తాయి. ఆహారం కారణంగా ఇది రాదు. అలాగే దీంట్లో ఇంకొక ప్రధానమైనది ఏంటంటే, స్టమక్లోనే మనకి ఎక్కువ సెరోటోనిన్ రిలీజ్ అవుతుంది. దీని వలన మనకి యాక్చువల్ బ్రెయిన్ అనుకుంటాం, బ్రెయిన్ కాదు, స్టమక్లోనే ఎక్కువ తయారవుతుంది. ఎప్పుడైతే ఈ డైజెస్టివ్ సిస్టమ్ మొత్తం అప్సెట్ అయిందో ఆటోమేటిక్గా అది మూడ్ స్వింగ్స్ మీద కూడా ఉంటుంది, కార్టిజోల్ లెవెల్స్ రేజ్ అవుతాయి. సో ఇది ఒక మల్టిపుల్, అనేక రకాల ఆర్గాన్స్ డ్యామేజ్ అయ్యి, ఒకదాన్ని ఒక డ్యామేజ్ చేసుకుని, ఒకటి 3 డ్యామేజ్ అయిన 4 డ్యామేజ్ అయ్యి, 4 పోయిన 5 పోయి, ఇంటర్లింక్కి వెళ్ళి ఆ సిమ్టమ్స్ అన్నీ వరస్ట్ అయ్యి పేషెంట్ ఇబ్బంది పెడతా ఉంటాయి. ఆ స్టెరాయిడ్లు ఇస్తారు. ఆ స్టెరాయిడ్లు వేసుకుంటే దాని ఎటువంటి పరిష్కారం లేదు. ఇది ఒక జీవితకాలపు డిసీజ్. దురదృష్టవశాత్తు ఇది పెద్ద ఏళ్ళలో కూడా రాదు. 20 ఏళ్ళ నుంచి 40 ఏళ్ళ మధ్యలో ఎక్కువ వస్తుంది. చిన్న వయసు వాళ్ళలో, ఇంకా పెద్ద వయసు వాళ్ళు వచ్చేది చాలా తక్కువ, 5-10% ఉంటుంది. ఈ మధ్యకాలంలో అందరికీ ఎక్కువగా వస్తుంది. ఇది చాప కింద నీరులాగా వెళ్తుంది. దీని టెస్ట్ నిర్ధారణ కూడా కొంచెం కష్టం. దీనికి సంబంధించి అనేక టెస్టులు చేస్తారు. సిటీలు, ఎంఆర్ఐలు, కోలనోస్కోపీలు, హిస్టోపాథాలజీలో బయాప్సీలు కానీ, అలాగే బ్లడ్ టెస్టులు, ముఖ్యంగా కాల్ప్రొటెక్టిన్ అనే స్టూల్ టెస్ట్ చేస్తారు. ఇంకా ఇన్ఫ్లమేషన్ని సరిచూసుకునే మార్కర్లు హెచ్ఎస్సిఆర్పి లాంటి, ముఖ్యంగా సిఆర్పి, హెచ్ఎస్సిఆర్పి ఇలాంటి మార్కర్లు చూసుకుంటారు. ఇన్ఫ్లమేషన్ బేసికల్గా ఏంటంటే, ఇది ఒక జీవితాంతం వదలని ఒక ఇన్ఫ్లమేషన్ మన డైజెస్టివ్ అయిన మొత్తాన్ని సర్వనాశనం చేసి, అంటే మిలితిప్పినట్టు, అంటే ఒక చీమ్కోకు బయట ఉంటే ఎలా ఉంటుందో, ఇన్సైడ్ పేగుల్లో ఉంటే అది ఎలా ఉంటుందో అంత దారుణమైన వేదన. ముఖ్యంగా ఇది ఎప్పటికీ తగ్గదు అని డాక్టర్లు చెప్పడంతో మానసికంగా కూడా కుంగిపోతారు. ఏంటి మందులైనా మన బతికేంటనని. అలాగే ఆ మందులు వాడటం చాలా హాని జరుగుతుంది. అయితే ఇదంతా మోడర్న్ మెడిసిన్ కదా, ఇతర విధానాలు కదా. బట్ వీఆర్కే డైట్తో ఈ లెక్కలు వేరుగా ఉంటాయి. వీఆర్కే డైట్ అనేది లైఫ్ స్టైల్ డిసీజ్ అనేది మంచిల దగ్గర తగ్గితే, ఈ ప్రపంచం అసాధ్యం అని చెప్పి అఫీషియల్గా గుడ్లు తేలేసే ఆటోఇమ్యూన్ డిసీజులు మంచినీళ్ళ దగ్గర తగ్గిస్తుందనే విషయం ప్రపంచానికి అందరికీ తెలుసు. మీరు ఒక టైప్ 1లో ఫలితాలు చూసినా, సురాస్ చూసినా, ఎస్ఎల్ఈ చూసినా, జాగ్రత్త సిండ్రోమ్, మయోసైటిస్ కానీ ఇంకా ఏ రకమైన డిసీజ్ చూసినా ఎంత అవలేలుగా తగ్గుతాయో మీ అందరికీ తెలుసు. అందులో భాగంగానే ఇన్ఫ్లమేషన్లో, క్రానిక్ ఇన్ఫ్లమేషన్లు వీఆర్కే డైట్లో ఎలా తగ్గుతాయో మీకు తెలుసు. మీరు ఇక్కడ పక్కన చూడండి, ఒక ఈఎస్ఆర్ రిపోర్టు చూడండి ఎంత ఏ స్థాయిలో తగ్గిందో. అలాగే 15 రోజుల్లో హెచ్ఎస్సిఆర్పి ఎలా తగ్గిందో. అలాగే డబ్ల్యూబీసీ 3 లక్షల ప్లస్ ఉండేది ఏ రకంగా 9,600కి నెల రోజుల్లో వచ్చిందో. అంటే ఇవన్నీ బేసికల్గా ఇన్ఫర్మేషన్ మార్కర్స్. ఈ మార్కర్స్ అన్నీ మంచినీళ్ళు తాగినట్టు తగ్గుతాయి. ఇక్కడ మీకు ఒక కేసు గురించి ఒక టెస్టిమోనీలు. సోమశేఖర్ గారు 22 సంవత్సరాల నుంచి ఆయన ఈ డిసీజ్తో, ఐబీడీతో బాధపడుతున్నారు. ముఖ్యంగా అల్సరేటివ్ కోలైటిస్, ప్రొక్టైటిస్, దీంతో చాలా సఫర్ అవుతున్నారు. ఆయన మాటలో చెప్తారు, ఇప్పుడు చూద్దాం. నా పేరు సోమశేఖర్ అండి. నా వయసు 53 సంవత్సరాలు. నేను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో చీఫ్ మేనేజర్ కింద వర్క్ చేస్తున్నాను. నాకు 2004లో అల్సరేటివ్ కొలైటిస్ డిటెక్ట్ అయింది.
అల్సరేటివ్ కొలైటిస్ ఏంటంటే దట్ ఈస్ ఏ లైఫ్ స్టైల్ డిసీజ్. దాని తర్వాత బ్లడ్లో నుంచి స్టూలు ముకోస్ అట్లా ఫామ్ అయ్యి ఈ అల్సరేటివ్ కొలైటిస్ కింద కన్ఫర్మ్ చేశారు డాక్టర్ గారు. స్టూల్ నుంచి బ్లడ్ ముకోస్ అవన్నీ వచ్చాయన్నమాట. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతిరోజు నేను ఫాల్వైట్ అనేది, దాని తర్వాత మెసకాల్ ఓడి 2 ట్యాబ్లెట్స్ రెగ్యులర్గా యూస్ చేస్తున్నాను. ఎవ్రీ 2-3 ఇయర్స్కి ఏదైనా సిమ్టమ్స్ ఏదైనా కనిపించినప్పుడు సిగ్మటోస్కోపీ, కొలోనోస్కోపీ డాక్టర్ గారు ప్రిస్క్రైబ్ చేసినట్టు నేను చేస్తూ ఉండేవాడిని. ఈ ట్యాబ్లెట్స్ వాడుతున్నాను రెగ్యులర్గా, నాకేం ప్రాబ్లం లేదు కదా, మళ్ళీ దానికి సైడ్ ఎఫెక్ట్స్ ఏమన్నా ఉంటాయి అనే ఉద్దేశంతో డాక్టర్ గారికి చెప్పకుండా నేను ఒక 10-15 డేస్ ట్యాబ్లెట్స్ మానేసేవాడిని. మానేయంగానే వెంటనే రెక్టమ్ ఎఫెక్ట్ అయిపోయేది. రెక్టమ్ ఎఫెక్ట్ అయిపోయి స్టూల్లో బ్లడ్ మ్యూకోస్ అవన్నీ మళ్ళీ రెగ్యులర్గా వచ్చేది. మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మళ్ళీ 1-2 మంత్స్ డోస్ పెంచేవాళ్ళు. 2500 mg యూస్ చేసేది 3750 mg దాకా వెళ్ళిపోయేది. ఆ ట్యాబ్లెట్స్ అవన్నీ యూస్ చేసిన తర్వాత మళ్ళీ 1-1.5 మంత్ తర్వాత క్లియర్ అయిపోయి రెగ్యులర్గా ఉండేది. దాని తర్వాత మళ్ళీ 5-6 ఇయర్స్ తర్వాత మళ్ళీ ఒకసారి అటెంప్ట్ చేశాను. ఇలా ఎప్పుడు అటెంప్ట్ చేసినా కానీ వితిన్ 15 డేస్ 20 డేస్లో ఎఫెక్ట్ అయిపోయేది. మళ్ళీ బ్లడ్ మ్యూకోస్ అవన్నీ స్టూల్ నుంచి వచ్చేది. దాని తర్వాత ఈ 2026లో మార్చి నెలలో డైట్ చేద్దాము అనే ఉద్దేశంతో ఈ యూట్యూబ్లో మీడియాలో విఆర్కే గారి దగ్గరకు వచ్చాను హైదరాబాద్లో. ఆయన కన్సల్ట్ అయిన తర్వాత ఆయన కాన్ఫిడెన్స్ ఇప్పించారు. దీంతోపాటు నాకు బ్లడ్ ప్రెషర్ బీపీ కూడా ఉండింది. దానికి కూడా 40 mg ట్యాబ్లెట్ యూస్ చేసేవాడిని. బీపీకి 1 మంత్ మెడిసిన్స్ వాడమన్నారు. దాని తర్వాత డే 1 నుంచి మెడిసిన్స్ మానేయండి, నేను నా డైట్ ప్రోటోకాల్ ప్రకారంగా నేను ఇస్తాను, ఆ డైట్ ప్రోటోకాల్ మీరు పాటించండి, అది తగ్గుతుంది అనేసి కాన్ఫిడెన్స్ ఇచ్చారు. కాన్ఫిడెన్స్ ఇచ్చిన దాని ప్రకారంగా నేను స్ట్రిక్ట్గా తగ్గించుకుందామని దృఢ సంకల్పంతో అది ఫాలో అయ్యాను. చాలా జాగ్రత్తగా ఫాలో అయ్యాను. ఎక్కడ డీవియేషన్ అనేది లేకుండా చేశాను. ఒక 1 మంత్ తర్వాత విఆర్కే సార్, డాక్టర్ని మీరు కన్సల్ట్ అవ్వండి, కానీ ట్యాబ్లెట్స్ మానేయండి, బీపీకి మాత్రం 1 మంత్ ఖచ్చితంగా మీరు ట్యాబ్లెట్స్ వాడండి, డాక్టర్కి చూపించుకున్న తర్వాత అది తగ్గుతేనే మీరు డోస్ తగ్గించుకోవడం కానీ మానేయడం కానీ డాక్టర్ అడ్వైస్తోనే చేయండి, కానీ అల్సరేటివ్ కొలైటిస్కి మాత్రం ట్యాబ్లెట్లు మానేయచ్చు అనేసి అన్నారు. దాని ప్రకారంగానే డాక్టర్కి 1 మంత్ తర్వాత చూపించుకోగానే బీపీ అయితే 110/70, 100/70 అలా కొట్టింది. అలా కొట్టిన తర్వాత డాక్టరు వెంటనే ట్యాబ్లెట్ మానేసే అన్నారు. మరి అల్సరేటివ్ కొలైటిస్కి డాక్టర్ ఏంటంటే సిఆర్పి ఒకటి, క్యాల్ప్రోటీన్ టెస్ట్ ఒకటి చేయమని చెప్పారు. సిఆర్పి బిలో నార్మల్ వచ్చేసింది, క్యాల్ప్రోటీన్ టెస్ట్ కూడా నార్మల్ కంటే మా నార్మల్ 0.5 అంటే 0.15 దగ్గరకు వచ్చేసింది. డాక్టర్ ఆశ్చర్యపోయాడు. కాకపోతే అప్పుడు కూడా డాక్టర్కి చెప్పాను, నేను ఆల్రెడీ ఇట్ ఈస్ ఆల్మోస్ట్ 1 మంత్ నేను ఈ ట్యాబ్లెట్స్ మానేసి అనేసి చెప్పాను. అనేసి చెప్పిన తర్వాత మెడిసిన్స్ అయితే కంటిన్యూ చేయాలి, మెడిసిన్స్ కంటిన్యూ చేయొద్దు అనేసి నేను కన్ఫర్మ్గా నేను చెప్పలేను అనేసి అన్నారు. అయితే ఇంకొక 1.5 మంత్ నేను ఆగాను. 1.5 మంత్ ఆగిన తర్వాత కూడా నాకేం ప్రాబ్లం కాలేదు. ఇట్ ఈస్ ఆల్మోస్ట్ 3 మంత్స్ దట్ ఐ స్టాప్డ్ ద మెడిసిన్స్. మెసకాల్ ఓడి, ఫాల్వైట్ అన్నీ మానేశాను, బీపీ మెడిసిన్ కూడా మానేశాను. మానేసిన తర్వాత డాక్టర్ గారు చెప్పిన ప్రకారంగా కొలోనోస్కోపీ చేయించుకున్నాను. కొలోనోస్కోపీ చేయించుకున్న తర్వాత అందులో ఆయన డాక్టర్ గారు స్వయంగా కొలోనోస్కోపీ చూశారు, ఆయన 2-3 అసిస్టెంట్స్తోని మొత్తం వెరిఫై చేసిన తర్వాత ఆయన బయాప్సీకి టెస్ట్ తీసుకొని, ఆ బయాప్సీ తీసుకొని హిస్టోపాథాలజీ చేశారు. హిస్టోపాథాలజీ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఆయన కన్ఫామ్గా చెప్పారు మెడిసిన్స్ మీరు మానేయచ్చు. ఆయనే ఆశ్చర్యపోయారు డైట్ ప్రోటోకాల్ వల్ల ఈ రకంగా తగ్గుతుందని. అది కూడా యశోద పెద్ద డాక్టర్ తోని చూపించుకున్నాను. కానీ ఈయన విఆర్కే సార్ వచ్చిన తర్వాత ఈ ప్రోటోకాల్ పాటించిన తర్వాత నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది. ఆ కాన్ఫిడెన్స్తో అట్లా 3-4 మంత్స్ కంటిన్యూయేషన్తో టోటల్గా నాకున్న అల్సరేటివ్ కొలైటిస్ కానీ బీపీ కానీ 2 తగ్గిపోయాయి. ఐఎమ్ వెరీ హ్యాపీ. మెడిసిన్స్ మాత్రము డాక్టర్ చెప్పారు మీరు టోటల్గా ఆపేయండి, ఫస్ట్ 1 మంత్ 2 మంత్స్ డాక్టరు మెడిసిన్స్ అయితే స్టాప్ చేయమని నేను చెప్పను అనేసి అన్నారు. ఈ హిస్టోపాథాలజీ రిపోర్ట్ ఇవన్నీ చూసిన తర్వాత క్యాల్ప్రోటీన్ చేయించాను, సిఆర్పి చేయించాను, కొలోనోస్కోపీ చేయించాను, దాని తర్వాత హిస్టోపాథాలజీ చేయించాను. అన్ని రిపోర్ట్స్ నార్మల్గా వచ్చే, బ్లడ్ మార్కర్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ చేయించాను, అన్నీ నార్మల్గా వచ్చేసాయి. ఈ డైట్ ప్లాన్తో 3-4 మంత్స్ నేను యూస్ చేశాను అంతే. ఆ 3-4 మంత్స్లో నాకు ఇంత బెనిఫిట్ జరిగిందంటే నేనే ఆశ్చర్యపోయాను, డాక్టర్ కూడా ఆశ్చర్యపోయారు. దాని తర్వాత డైట్లో ఏమేమి వాడారు అనేసి చెప్పారు. నేను మామూలుగా చెప్పాను కోకోనట్ ఆయిల్ యూస్ చేస్తున్నాను, కోకోనట్ ఆయిల్, దాని తర్వాత డాక్టర్ గారు చెప్పినట్టు ఎగ్స్ తినేవాడిని, దాని తర్వాత ఒక పిల్లర్ కింద వాటర్ 4-5 లీటర్స్ వాటర్ చెప్పారు, దాన్ని ఖచ్చితంగా ప్రతి 45 మినిట్స్కి 1 గ్లాస్ చొప్పున వాటర్ తాగాను. దాని తర్వాత మజ్జిగ 1 లీటర్, చాలా పలచటి మజ్జిగలో 3 నిమ్మకాయలు పిండుకొని అవి తాగాను. డాక్టర్ గారు చెప్పిన డైట్ ప్రోటోకాల్ ఏదైతే ఉందో తూచా తప్పకుండా పాటించాను.
అది పాటించడం వల్ల నాకు 3 మంత్స్లో ఇంత పెద్ద రిజల్ట్ రావడం అనేది ఖచ్చితంగా నా జీవితంలో నేను విఆర్కే సార్ని మాత్రం మర్చిపోలేను. ఇది యాక్చువల్గా ఏంటంటే డాక్టర్లు నాకు 2004లో ఎఫెక్ట్ అయినప్పటి నుంచి ఇప్పటివరకు 2026 వరకు నేను ప్రతి 2 మంత్స్కి రెగ్యులర్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళి మెడిసిన్స్ అవన్నీ తీసుకుంటాను. అవన్నీ తీసుకున్నప్పుడు డాక్టరు నేను మెడిసిన్స్ ఒక్కొక్కసారి స్టాప్ చేశాను 10-15 డేస్. అప్పుడు గట్టిగా మాట్లాడేవారు డాక్టర్, చెప్పకండి ఇది మెడిసిన్ వాడద్దు, దీనికి క్యూర్ లేదు మెడిసిన్స్, ఇది జీవితకాలము నువ్వు మెడిసిన్స్ వాడాల్సిందే. దీనికి ఇక్కడ కాదు అమెరికాలో మొత్తం ప్రపంచంలో ఎక్కడ కూడా మెడిసిన్ లేదు, ప్రపంచమంతా ఎఫెక్ట్ అయిపోయినా కానీ ఇది మెడిసిన్స్ వాడాల్సిందే, మా దగ్గర కూడా బోల్డ్ మంది పేషెంట్స్ ఉన్నారు అనేది డాక్టర్లు చెప్తా వచ్చారు. కానీ ఇప్పుడు ఈ డైట్ ప్లాన్తో నాకు జబ్బు క్యూర్ అయిపోయింది. ఇట్ ఈస్ ఆల్మోస్ట్ 4 months దట్ ఐ స్టాప్డ్ ద మెడిసిన్స్. నాకు దీంతోపాటు వెయిట్ లాస్ అయ్యాను కొంచెము, దాని తర్వాత అల్సరేటివ్ కొలైటిస్ పోయింది, బీపీ తగ్గిపోయింది, టోటల్గా నా బాడీ మొత్తం రిపేర్ అయిపోయింది 3-4 monthsలో. నా రిక్వెస్ట్ ఏంటంటే ఎంతోమంది బాధపడుతూ ఉంటారు ఈ అల్సరేటివ్ కొలైటిస్తోని వీటితోని. ఏంటంటే ఈ డైట్ ప్లాన్స్ చేయడం వల్ల మీకు టోటల్గా తగ్గించుకోవచ్చు. మెడిసిన్స్ వేసుకునే బాధ లేకుండా మీకు అవస్థలు పడిపోయి ప్రతి 2 నెలలకి డాక్టర్ దగ్గరికి వెళ్ళేసి మెడిసిన్స్ తీసుకొని మెడిసిన్స్ యూస్ చేసుకుంటూ మళ్ళీ దాని సైడ్ ఎఫెక్ట్స్ ఏముంటాయనే టెన్షన్ లేకుండా ఒక 3-4 నెలలు గట్టిగా కష్టపడితే డైట్ ప్రోటోకాల్ విఆర్కే సార్ దగ్గర చేస్తే మీకు ఆటోమేటిక్గా తగ్గిపోతుంది అనేది నేను కాన్ఫిడెన్స్గా ప్రస్ఫుటంగా నేనే ఫైన్ ఎగ్జాంపుల్. ఎందుకంటే నేను ఈ జబ్బుతో 22 సంవత్సరాల నుంచి బాధపడుతున్నా. 2004 నుంచి 2026 వరకు నేను ట్రావెల్ చేశాను. రెగ్యులర్గా ఏ ఒక్కరోజు ట్యాబ్లెట్ మానకుండా నేను చేశాను. కానీ ఇప్పుడు 3-4 months ట్యాబ్లెట్ మానేసిన తర్వాత కూడా నాకేమీ కాలేదు. అండ్ అది కాలేదు అనేసి నేను చెప్పడం కాదు, యశోదలో ఉన్న డాక్టర్సే చెప్పారు. అది కూడా డాక్టర్ కూడా ఆయన చేయవలసిన అన్ని రకాల టెస్టులు చేసిన తర్వాత ఆ రిపోర్ట్ చూసిన తర్వాత నిర్ధారణ చేసి చెప్పారు, నో యూ కెన్ స్టాప్ ద మెడిసిన్స్ అని. ఇప్పుడు నాకు నా జీవితంలో అన్నిటికంటే పెద్ద గిఫ్ట్ ఏది అంటే నాకు ఈ జబ్బులు తగ్గించిన విఆర్కే సార్ గారికి శతకోటి వందనాలు. ఎందుకంటే దీంతో నేను బాధపడ్డాను కాబట్టి, ఎంత బాధపడ్డానో నాకు తెలుసు. ఆ బాధల నుంచి నాకు విముక్తి చాలా షార్ట్ స్పాన్లో నాకు జరిగింది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పటివరకు సోమశేఖర్ గారు ఆయన ఏం చెప్పారు అని ఎంత బాధపడ్డారు, ఏ రకంగా కొన్నాళ్ళు బ్రేక్ ఇస్తే తిరిగి క్రానిక్ కండిషన్తో వెళ్ళాల్సింది చూశారు కదా. నిజమే, ఆయన చెప్పినట్టుగా చాలామంది దీర్ఘకాల మెడిసిన్స్ ఇస్తారు. ఈ మెడిసిన్స్ ఆపేసిన తర్వాత 1 రోజు నుంచి 15 రోజుల్లోపు లేదా మ్యాక్సిమం 1 or 2 months వాళ్ళు మెడిసిన్స్ ఆపారంటే వాళ్ళకి నరకాన్ని స్పెల్లింగ్ రాస్తారు. వాళ్ళు ఖచ్చితంగా ఐసీయూలోకి వెళ్ళాల్సిందే. మళ్ళీ దీనికంటే డబుల్ డోస్తో మెడిసిన్స్ ఇస్తా, కంటిన్యూ చేస్తా, బతుకు జీవుడు అనుకోవాల్సిందే, అనుకుని తీరాల్సిందే. కానీ విఆర్కే డైట్ అది కాదు. ఈ కేసులో ఒకసారి నేను ఈ కేసు ఏంటో సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఈయన మా క్లినిక్లో నా ఎదురుగుండా వచ్చినప్పుడు ఫోటో ఇది పిక్చర్. ఆయన రిపోర్టు ఇక్కడ చూపిస్తున్నాను. 2/8/2017, అప్పటికి ఆయన 45 years. ఇటు చూడండి, అల్సరేటివ్ కొలైటిస్ ఫర్ 12 years. ఇది 2/8/2017 ఆయన ప్రిస్క్రిప్షను. చూడండి, అల్సరేటివ్ కొలైటిస్ 12 years నుంచి, అంటే 2004 నుంచి, అంటే 4 నుంచి ఇదిగోండి వాడుతున్నాడు. చూడండి, డైరెక్ట్ దీంట్లో వచ్చి స్టూల్స్ సంబంధించి ఇబ్బంది ఇదంతా ఇది చూడండి. ఇవన్నీ ఆయన అప్పటి నుంచి 3 రకాల మెడిసిన్స్ వాడుతున్నారు. ఇది 2004 నుంచి ఈ రోజు వరకు కూడా ఆయన సఫర్ అయినట్టు మీకు ఇది ఒకటి. ఇదిగోండి, అప్పటి నుంచి అదే ఐబీడి, అల్సరేటివ్ కొలైటిస్, ఇదిగోండి ఇవన్నీ కంటిన్యూ చేస్తున్నారు. స్టూల్ బ్లీడ్ అవుతుంది. వెయిట్ లాస్ కూడా ఆ నెలలో 93 నుంచి 83కి 10 kilos లాస్ అయ్యారు. ఇదంతా దీంట్లో చాలా బాగా వెయిట్ లాస్. వీళ్ళ మందులు వాడుతున్నా చూడండి, ఇవన్నీ హై పవర్ స్టెరాయిడ్స్లో వాడుతున్నా కూడా చూడండి 10 kilos ఆయన లాస్ అవటం. ఇది 2026, అంటే అప్పటి నుంచి 2004 నుంచి 2026 వరకు నాన్ స్టాప్ ఫాలోఅప్లో అన్ని ఫైల్స్ ఉన్నాయి. అంటే మీకు చూపించడం సాధ్యపడుతుంది కాబట్టి చూపించట్లేదు. తర్వాత ఆయన నా దగ్గరికి వచ్చారు. ఈయన ఎక్స్పీరియన్స్ విన్నారు కదా, ఒకరోజు అయిపోయినా లేదా కొన్నాళ్ళు వారం రోజులు 10 రోజులు వేసుకోకపోతే ఐసీయూలోకి వెళ్ళాల్సిన పరిస్థితి. నా దగ్గర రాగానే నేను వెంటనే ముందు గ్రాడ్యువల్గా విత్డ్రా చేయించేశాను. విత్డ్రా చేయగానే ఆయన మందులు అన్నీ తీసేయాలా అని భయపడ్డాడు. ఆయన ఏం పర్లేదండి, ఇది విఆర్కే డైట్, ఇది మిగతా అట్లా కాదు, మందులు వేసుకుంటేనే ప్రమాదం. నేను మళ్ళా స్టేట్మెంట్ ఇస్తున్నాను, మీరు మందులు పెంట కుప్పలో పారేయకుండా చేసే ఏ వైద్యం అది వైద్యం కాదు. మందులు ఇచ్చేది కేవలం సిమ్టమ్స్ కోసం. మీరు గుర్తుపెట్టుకోండి, సిమ్టమ్ తగ్గించారా రోగం అలాగే ఉంటుంది, రోగం అలా పెరుగుతుంది. మీరు సిమ్టమ్ని ఎప్పుడూ అడ్రస్ చేయకూడదు. అది రావటానికి మూల కారణం, ఏ జబ్బు అయినా రావటానికి మూల కారణం తీసేయాలి. ఈ జబ్బు రావటానికి మూల కారణం నీ ఇమ్యూనిటీ దెబ్బతింటాం.
నువ్వు ఇమ్యునోసప్రెసెంట్లు ఇస్తే అది తగ్గదు. ఇది నా వెర్షన్. అలోపతిక్ వెర్షన్ ఇమ్యూనిటీని చంపేస్తే వస్తుందని వాళ్ళ వెర్షన్ కావచ్చు. నా వెర్షన్ ఇమ్యూనిటీని బలోపేతం చేయాలి, స్ట్రెంగ్తన్ చేయాలి, ఇమ్యునోసప్రెసెంట్ తీసేయాలి. ఈ సిద్ధాంతానికి నేను టోటల్గా వ్యతిరేకం. అందుకే నాకు ఫలితాలు ఉంటాయి, వాళ్ళు పెట్టలేకపోతున్నారు. 22 సంవత్సరాలు ఈయన నాన్ స్టాప్ ఆ మందులు వేసుకుంటూ వచ్చారు. 22 సంవత్సరాలు ఎప్పుడు ఆపితే వెళ్ళిపోయిన ఆయన్ని నేను మందులు పెంటకప్పులో పారేస్తే గ్రాడ్యువల్ తీయించాలండి. స్టెరాయిడ్ ఉండే ప్రోటోకాల్ ప్రకారం తీసేయించా. సరిగ్గా 18 రోజులు డైట్ మొదలెట్టిన 18 రోజులకు వచ్చిన రిపోర్టు క్యాల్పొటెక్టిన్ రిపోర్ట్ ఇప్పుడు మీకు చూపిస్తా చూడండి. ఇది ఆయన క్యాల్పొటెక్టిన్ రిపోర్టు 17/4/26. అప్పటికి 18 రోజులు అయింది రేటు మొదలుపెట్టి. 18 రోజులు సుమారు ఒక 20 రోజుల లోపు అయింది. చూడండి, ఇది 50 ఉంది కదా. మామూలుగా అల్సరేటివ్ కొలైటిస్ ఉన్న వాళ్ళకి ఇది 250, 300, 400, 500, 1000 అలా ఉంటుంది. ఇది చూడండి, ఇది మొదలెట్టిన తర్వాత 18 రోజులకే 15కి వచ్చేసింది. 50 లోపు ఉండాలి. నార్మల్ అంటే 50, అంటే 50 లోపు ఉంటే అసలు 49 ఉన్నా తడిగొట్టేసి పడుకున్నట్టు లెక్క మనబోటి వాళ్ళకి. కానీ ఇది 15 లోపుకి వెళ్ళిపోయిందంటే ఎంత దారుణంగా, అంటే ఇది యాక్చువల్గా స్టూల్ టెస్టు, అత్యంత ప్రామాణికమైన టెస్టు. ఎంత ఇదిగా ఒక 18 రోజుల్లోనే వీఆర్కే డైటు కొబ్బరి నూనెతో కూడిన న్యాచురల్ కొబ్బరి నూనెతో కూడిన వీఆర్కే డైట్ ఎంత మిరకలు చేస్తుందో అర్థం చేసుకోవచ్చు. డాక్టర్లు కూడా లిటల్గా షాక్ అయ్యారు. 22 ఏళ్ళ నుంచి ఉన్న అల్సరేటివ్ కొలైటిస్ అంత సివియర్గా ఇబ్బంది పెట్టి ఇంత ట్రీట్మెంట్ ఇంత చేస్తా అంటే మందులు పారేస్తే 18 రోజుల రిజల్ట్ ఎలా వచ్చిందని వాళ్ళు చాలా షాక్ అయ్యారు. నిజానికి నేను ఇక్కడ ఒక విషయం చెప్పాలి. డాక్టర్స్ యశోద హాస్పిటల్లో డాక్టర్స్ నిజంగా అంటే వాళ్ళు ఫలితం చూసిన తర్వాత చాలా సర్ప్రైజ్ అయ్యారు. చాలా పాజిటివ్గా, అంటే ఫలితం రావటం ముఖ్యం. నీ విధానమా నా విధానమా, ఇందుకు ఫాల్స్ ప్రెషర్లతో పనే ఉంది. నిజంగా 22 ఏళ్ళ నుంచి మందులు ఇస్తున్నారు. పోనీ ఇంకో 3 ఏళ్ళకో 4 ఏళ్ళు బయటపడతారంటే చచ్చిపోయేవరకు బయటపడరు. ఇది అర్థమైన తర్వాత వీఆర్కే డైట్ చేసి మందులు పారేసి వాళ్ళు కూడా సర్ప్రైజ్ అయింది. ఏంటంటే మందులు పారేస్తే సీరియస్ అవ్వాలి కదా, మందులు పారేస్తే అసలు ఎలా రిజల్ట్ వచ్చిందని నేను మళ్ళా స్పష్టంగా చెబుతున్నా. మందులు పెంటకొప్పలో పారేయబట్టే నాకు రిజల్ట్ వచ్చింది. ఇది ఒకటే కాదు, క్రాన్స్ ఐబీడీలో నాకు వచ్చిన కేసులన్నీ కూడా నేను మొదటి నుంచి మందులు తీసేస్తాను. అంటే స్టెరాయిడ్స్ ఉంటే గ్రాడ్యువల్గా ఓ లిమిటెడ్ పీరియడ్లో తీసేస్తాను, మిగిలిన ఆ రోజు పెంటకొప్పలు ఇస్తాను. మందులు పారేయటం నా దాంట్లో 40% విజయం. అలాగే ఇన్ఫ్లమేషన్ని అద్భుతంగా అరికట్టగలగటం, లివర్ని స్ట్రెంగ్తన్ చేయటం, ఫుడ్ని బాగా మార్పు చేయటం, ముఖ్యంగా కోకోనట్ ఆయిల్, ఒరిజినల్ కోకోనట్ ఆయిల్, చెత్త ఒరిజినల్ అట్లాంటి చెత్త కాదు, నాన్సెన్స్. అలాగే వీఆర్కే డైట్లో మాత్రమే లభించే అత్యద్భుతమైన డైటరీ ఫైబర్ ఉండబట్టే గట్లైన క్లీన్ అవుతుంది. మీకు తెలుసు కదా, డైజెస్టివ్ సిస్టమ్ మొత్తం సెట్ అవ్వాలంటే అద్భుతమైన డైటరీ ఫైబర్ ఉండాలి. ఫైబర్లో ఈ ప్రపంచపు ది బెస్ట్ది డైట్ ఏదైనా ఉందంటే అద్భుతమైన ఫైబర్లో వీఆర్కే డైట్. నిజానికి ఇంత పెద్దది బాగు చేయగలిగిందంటే, అంటే క్యాన్సర్ కంటే భయంకరంగా ఏడిపించగలిగే ఒక పెద్ద డిసీజ్ని ఒక చిన్న వీఆర్కే డైట్ చేయగలిగిందంటే మీరు అర్థం చేసుకోవచ్చు. ఇదిగో చూడండి, ఇక్కడ డాక్టర్స్ చాలా సహృదయంతో వాళ్ళు కలిసినప్పుడు వాళ్ళ రిపోర్ట్లు ఏం రాశారు చూడండి. ఈ రిపోర్ట్ అక్కడ చేసింది వాళ్ళే చేసి చూశారు. ఇలా చేస్తున్నామని చెబితే వాళ్ళు చేసి ఒకసారి చూసిన తర్వాత వాళ్ళు మిరకలుగా ఫీల్ అయ్యారు, ఆశ్చర్యపోయారు. చూడండి, ఇది 16/4/26 అని ఏమన్నారు చూడండి. ఐబీడీ అల్సరేటివ్ కొలైటిస్ ప్రొక్టర్ ఇది అన్నారు కదా, ఇన్ రిమిషన్. చూడండి స్పష్టంగా చూడండి, ఇన్ రిమిషన్. ఎన్నాళ్ళకి? ఆన్ వీఆర్కే రాయలేదు కానీ ఆన్ వీఆర్కే డైట్. వాళ్ళు తెలుసు వీఆర్కే డైట్ చేస్తున్నామని. ఏం రాశారు చూడండి, ఆఫ్ మెడికేషన్ 20 days ఆన్ రికార్డ్ రాశారు చూడండి. వాళ్ళు ప్రిస్క్రైబ్ చేస్తారు. నో కంప్లైంట్స్ యాజ్ ఆఫ్ నౌ. ఇది చూడండి, ఇక్కడ రాశారు చూడండి, క్యాల్పొటెక్టిన్ 15 లోపు ఉంది. ఇది అసలు చాలా ఇదిగా ఉందని బయాప్సీ కూడా తీసి చూస్తే అడ్వైజ్ బయాప్సీ చేశారు. నెక్స్ట్ వీళ్ళు ఏం చేశారంటే చూసి ఆశ్చర్యపోయి మళ్ళీ బయాప్సీ తీసుకుని కూడా చూశారు. మళ్ళీ ఒక 1 month గ్యాప్ ఇచ్చారు. మళ్ళీ రండి, ఇది ప్రపంచంలో ఇలా జరగదు అని మందులు పారేయటం అని ఆశ్చర్యపోయారు. ఎందుకంటే అసలు మందులు పారేయటం అనేది ఐబీడీ చరిత్రలో లేదు. ఇదిగోండి, ఫస్ట్ టైం అల్సరేటివ్ కొలైటిస్లో మందులు పారించి ఆన్ డైట్ ఇచ్చారు కదా 20 రోజుల నుంచి. నెక్స్ట్ మళ్ళా 2/6 ఈ జూన్ 2 వెళ్ళాడు ఆయన. ఇదిగోండి అట్లా రాశారు, ఐబీడీ అల్సరేటివ్ కొలైటిస్ చూడండి, ఆఫ్ మెడికేషన్ 75 days. మామూలుగా రోజులు లేకపోతే ఐసీయూలో జాయిన్ అయ్యే పరిస్థితిలో ఉంటే 75 days. ఇది జరిగింది అప్పటికి 2/6 కదా. ఇప్పుడు మనం ఆగస్టులో ఉన్నాం, ఆగస్టు 10-12 ఉన్నాం. ఇది జరిగిన తర్వాత 2 నెలలు అయింది కదా. నేను పొద్దున కూడా మాట్లాడాను ఆయనతో. బ్రహ్మాండంగా ఉన్నాడు ఆయన, ఏ మెడిసిన్ లేదు. ఎన్నెళ్ళేందో చూసుకోండి మీరు. అప్పటి నుంచి ఎప్పటికి ఎన్ని నెలల్లో మందు బిళ్ళ అనేది వాడకుండా మందులన్నీ పెంటకములో పారేస్తే ఆయన బ్రహ్మాండంగా ఉన్నాడు. ఇంకా గతంలో ఈ మందులు వేసుకున్నప్పుడు ఆయన మోషన్ ప్రాబ్లం ఉండేది, దానికోసం వేరే మెడిసిన్స్ వాడేవాడు 22 ఏళ్ళ నుంచి. అది కూడా తీసేసి చక్కగా వీఆర్కే డైట్లో గట్ ఫైబర్ అదంతా అద్భుతంగా ఉండటం చేత బ్రహ్మాండంగా మోషన్ అవుతుంది. అది కూడా చెప్పాడు ఆయన. ఇదిగోండి, ఆఫ్ మెడికేషన్ 75 రోజులు చూడండి. స్టూల్ బ్రహ్మాండంగా ఉంది, స్టూల్ టెస్ట్ చేశారు. నో మ్యూకస్ చూడండి ఎలా ఉంది, నో పెయిన్,
అప్టైట్ బ్రహ్మాండంగా ఉంది, అన్నీ ఎక్సలెంట్గా ఉన్నాయి. అదిగో హిస్టోపాథాలజీ రిపోర్టు చేయించారు, ఇదిగో బయాప్సీ హిస్టోపాథాలజీ చూపించారు. హిస్టోపాథాలజీలో ఏమొచ్చిందో కూడా చూడండి. ఇదివరకు సివియర్ క్రాన్స్, ఐబీడీలు అనే కాస్త చూడండి సర్జికల్ ప్యాథాలజీ బయాప్సీ చేశారు. ఇప్పుడు 4/6/2026. నో ఫీచర్స్ ఆఫ్ యాక్టివిటీ, నో వైరల్ సైటోపాథిక్ చేంజెస్ నోటెడ్, నెగిటివ్ ఫర్ డిస్ప్లాషియా. నిజంగా ఎంత సంస్కారంగా, అంత అభినందించి ఆయన్ని ఇది ఎలా జరుగుతుందని అంత కనుక్కొని డైట్ గురించి తెలుసుకుని చాలామంది డాక్టర్ల టీం పాజిటివ్గా, అంటే అసలు అల్సరేటివ్ కొలైటిస్, క్రాన్స్ రివర్స్ అవుట్ అనే ప్రపంచం లేని పరిస్థితిలో 75 రోజులు అంటే ఇప్పుడు ఇంకో 2 నెలలు అయిపోయింది. అంటే ఇన్నాళ్ళైనా కానీ ఈ రోజుకి ఆయనకి ఎంత సిమ్టమ్ లేకుండా, ఒక్క మందు బిళ్ళ వాడకుండా 22 ఏళ్ళు క్రానిక్గా స్టెరాయిడ్స్ తీసుకున్న పర్సన్ ఏ మందు వాడకుండా ఇంత అద్భుతం చేయగలిగామంటే, నా దగ్గర వాడిన అందరికీ ఇలాంటి ఫలితాలే. అన్ని మందులు పెంటకలో పారించడం, అన్ని రిజల్ట్స్ ఇలాగ ఉన్నాయి, బయాప్సీ టు బయాప్సీ 0 బ్రహ్మాండంగా ఉన్నాయి. సో ఇలా చేశానంటే వీఆర్కే డైట్ ప్రాధాన్యత ఏంటో, ఈ ప్రపంచానికి వీఆర్కే డైట్ అవసరం ఎంత ఉందో, భారతదేశం నుంచి మనం ప్రతిష్టాత్మకంగా ఈ డైట్ని ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్లాల్సిన అవసరం, ప్రపంచంలో ఉండే ప్రతి ఆటోమిన్ డిసీజ్కి పరిష్కారం ఇవ్వగలిగిన మార్గం ఇక్కడ ఉన్నప్పుడు మరి మనం దాన్ని ఎంకరేజ్ చేయాల్సిన అవసరం అందరికీ ఉంది. వాళ్ళు పాజిటివ్గా తీసుకున్నారు. అలాగే నో మెడిసిన్స్ రాశారు. ఈ రిపోర్ట్ల ప్రకారం మీకు మేము ఎలాంటి మందులు సూచించలేము, మీరు ఇంతమంది కొబ్బరి నూనె తాగారు, అది మిమ్మల్ని సేవ్ చేసింది. ఆ కొబ్బరి నూనె అంటే వీఆర్కే డేట్లో చెప్పిన కొబ్బరి నూనె, దిక్కుమాల ఒరిజినల్ కోకోనట్ అయితే చచ్చూరుకుంటారు, అదొక క్రాప్. ఓకే, వీఆర్కే డేట్లో చెప్పిన కొబ్బరి నూనె తీసుకుని చక్కగా ఆయన మీరు చేయండి అని చెప్పారు. ఇది ఆయన ఎక్స్పీరియన్స్. ఇక ఇంకొక టెస్ట్ మనల్ని చూపిస్తాను మీకు. ఆవిడ డాక్టరు, టీచింగ్ ఫీల్డ్లో ఉన్నారు. సో అంటే నేను పేర్లు అవి చెప్పలేదు, కానీ ఆవిడ వాళ్ళ నాన్నగారికి సొరాటిక్ ఆర్థరైటిస్ వచ్చింది. సొరాటిక్ ఆర్థరైటిస్ వస్తే ఆయన నా మీద నమ్మకంతో డైట్ చేశారు. డైట్తో సొరాసిస్ ఆర్థరైటిస్ ఎలా తగ్గుతుంది అనుకున్నారంతా, కానీ మన డైట్లో సొరాటిక్ ఆర్థరైటిస్ మంచినీళ్ళు తగినట్టు తగ్గుతుంది. ఈ ప్రపంచంలో సొరియాటిక్ ఆర్థరైటిస్ అద్భుతంగా తగ్గే 1 నుంచి 100 మార్గాలు ఉంటే 100 వీఆర్కే డైటే. సో అది ఆయనకి తగ్గిన తర్వాత ఆవిడ నాకు కృతజ్ఞతలు చెప్పడానికి మాట్లాడినప్పుడు, సార్ నాకు కూడా కొన్నేళ్ళుగా నాకు ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజ్ ఉంది, చాలా ఇబ్బంది పడుతున్నాను సార్, విపరీతమైన ఇబ్బంది పడుతున్నాను అని చెప్పారు. తగ్గుతున్నారు, తగ్గి తీరుతున్నామని చెప్పాను. నాకు తెలుసుగా నా సంగతి, మందులు పెంటకలో పారేస్తాను చేశాను. ఆవిడ రిపోర్టు నా దగ్గర రాకముందు ఎలా ఉందో ఒకసారి బయాప్సీ టు బయాప్సీ చూపిస్తాను ఒకసారి. ఇప్పుడు ఆవిడ రిపోర్ట్ చూడండి. మేడం డాక్టర్ గారు, ఆవిడ వయసు 33 సంవత్సరాలు, చెన్నైలో దించిన రిపోర్ట్ ఇది. 33 సంవత్సరాలు, 21/12/2020 రిపోర్ట్ ఇది. హిస్టోపాథాలజీ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ ఇది. చూడండి, ఇది కూడా రెక్టమ్ బయాప్సీ, సిగ్మాండోకోలాన్ బయాప్సీ స్పెసిమెన్ తీసుకున్నారు. చూడండి ఏం కన్ఫర్మ్ చేశారు చూడండి. రెక్టల్ బయాప్సీలో క్రానిక్ యాక్టివ్ ప్రొక్టైటిస్, సిగ్మాండోకోలాన్ బయాప్సీలో ఏమొచ్చారు చూడండి, సివియర్ యాక్టివ్ కొలైటిస్ ఇచ్చి హిస్టలాజికల్ పిక్చర్ ఈజ్ కన్సిస్టెంట్ విత్ ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజ్. చూడండి కన్ఫర్మ్ ఏంటంటే యాక్టివ్ కొలైటిస్, సివియర్ యాక్టివ్ కొలైటిస్, రెక్టల్ బయాప్సీలో యాక్టివ్ ప్రొక్టైటిస్, అలాగే ఇది ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజ్ పక్క కన్ఫర్మ్. చూడండి ఈ రిపోర్ట్ హెచ్పిఈ రిపోర్ట్ కన్ఫర్మ్. హిస్టోపాథాలజీ రిపోర్ట్ ప్రకారం అంటే దిస్ ఇస్ మోస్ట్ అథెంటికేటివ్. ఆవిడ నా దగ్గరికి వచ్చిన తర్వాత తెలుసు కదా, మందులని వాడిని పీక్ పెంటకప్పులు వేయమంటాను, అలాగే చేశారు. తర్వాత నా దగ్గరికి వచ్చిన కపుల్ ఆఫ్ మంత్స్కి చూడండి కొలనోస్కోపీ చేశారు. ఇది 4/2/2025 కొలనోస్కోపీలో నార్మల్ మ్యూకోసల్ స్టడీ, నార్మల్ మ్యూకోసల్ స్టడీ, సెగ్మెంటల్ బయాప్సిస్ టేకెన్. చూడండి ఇంత ముందున్న ఇవి యాక్టివ్ ప్రొక్టైటిస్, సివియర్ కొలైటిస్ ఏమైపోయినాయి, ఏముంది ఏమి లేదు. చూడండి ఎంత క్లియర్గా నార్మల్ మ్యూకోసల్ స్టడీ ఇచ్చారు. ఇప్పుడు మనం దీంతో పాటు చేసిన హిస్టోపాథాలజికల్ రిపోర్ట్ చూద్దాం ఒకసారి. ఇటు చూడండి, ఇదిగోండి గ్యాస్ట్రోఎంటాలజీ డిపార్ట్మెంటు 4/2/2025. చూడండి క్లియర్గా ఎంత క్లియర్గా ఇచ్చాడు. డయాగ్నోసిస్ బయాప్సీ, ఇదిగోండి అసెండింగ్ కొలాన్, ట్రాన్స్వర్స్ కొలాన్, డిసెండింగ్ కొలాన్ అండ్ రెక్టోసిగ్మాయిడ్ కొలాన్ బయాప్సీ, లార్జ్లీ అన్రిమార్కబుల్ మ్యూకోసా, లింఫోప్లాస్మాటిక్ ఇన్ఫిల్ట్రేటివ్. ఇటు చూడండి ఎంత క్లియర్గా ఇచ్చాడు. నో ఎవిడెన్స్ ఆఫ్ యాక్టివ్ డిసీజ్ ఆర్ ఫీచర్స్ ఆఫ్ ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజ్. దేర్ ఎండ్స్ ది మ్యాటర్. ఎంత క్లియర్గా డిసీజ్ వెళ్ళిపోయింది చూడండి. హిస్టోపాథాలజికల్ రిపోర్టు ప్లస్ కొలనోస్కోపీ కన్ఫర్మ్ చేసే చూడండి. ఆవిడ ఇప్పటికీ జరిగి ఇది ఎప్పుడు రిపోర్ట్, ఇది 4/2/2025 మందులు ఆపేసి. నేను నిన్న కూడా మాట్లాడిన ఆవిడతో చేసే ముందు, ఆవిడ ఏ మందులు వాడలేదు, చక్కగా ఉన్నారు. చక్కగా డైట్ ప్రోటోకాల్లో, నా పోస్ట్ డైట్ ప్రోటోకాల్లో అంటే సివియర్గా వెళ్లకుండా ఆవిడ సూట్ అయ్యే ఫుడ్స్ తింటా,
అంటే వీళ్ళకి ఏంటంటే ఎక్కువ మందికి కొన్ని ఫుడ్స్ పడని ఫుడ్స్ ఐడెంటిఫై చేసి రెగ్యులర్గా ఎవరైనా చేయించుకోవచ్చు. ఫుడ్ ఎలర్జీ టెస్ట్ చేసుకుని ఆ ఫుడ్స్ అవాయిడ్ చేస్తే అద్భుతంగా ఉంటుంది. సో మీరు 2 రిపోర్ట్లు చూశారు కదా, ఒకటి 22 సంవత్సరాలు సఫర్ అయ్యి, ఇంకో మేడం కూడా బయాప్సీ ఎలా ఇదైందో. సో క్రాన్స్ కానీ, ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజ్ కానీ, అల్సరేటివ్ కొలైటిస్ కానీ, ప్రొక్టైటిస్ కానీ, కొలైటిస్ కానీ, ఏదైనా ఏ ఆటోఇమ్యూన్ జబ్బు అయినా సరే ఈ ప్రపంచంలో 1 నుంచి 100 వరకు పరిష్కారాలు రాస్తే 1 నుంచి 100 వరకు ఉండేది వీఆర్కే డైట్ మాత్రమే. వీఆర్కే డైట్తో ఎటువంటి ఇన్ఫ్లమేషన్ అయినా తగ్గుతుంది, ముఖ్యంగా లివర్ స్ట్రెంగ్తన్ అవుతుంది. ఆ కోకోనట్ ఆయిల్ పవర్ కానీ వీఆర్కే డైట్లో ఇచ్చిన ప్రోటోకాల్ పవర్తో, అట్లాగే నేను ఇచ్చిన సప్లిమెంట్ ప్రోటోకాల్లో భాగంగా కూడా నేను ఇచ్చిన దాంతో కలిపితే గట్ అద్భుతంగా ఎంత సెట్ అవుతుందో, ఎప్పుడైతే గట్ సెట్ అయిందో 3 సెట్ అవుతుంది, అన్ని రకాల ప్రాబ్లమ్స్ పోతాయి. ముఖ్యంగా ఇన్సులిన్ రెసిస్టెన్స్, ఇది కూడా చాలా ఇబ్బందికరమైన విషయం. ఇన్సులిన్ రెసిస్టెన్స్ పోతుంది, ఆటోఇమ్యూన్ డిసీజులు పోతాయి, అలాగే ఇన్ఫ్లమేషన్ మంచినీళ్ళు తాగినట్టు పోతుంది. సో ఇది ఒక ప్రపంచంలో ఉన్న ఒక అద్భుతం అని చెప్పాలి మనం. మిగిలిన ప్రపంచంలో ఏ వైద్య విధానానికి ఊహించడానికి కూడా సాధ్యపడని విజయాన్ని వీఆర్కే డైట్ ఎంత అవైలబుల్గా ఉంది. ఇది నేను మీకు ఓపెన్గా రిపోర్ట్లు పెట్టాను. ప్రపంచంలో ఇది తగిన వాళ్ళు ఎవరు లేరు. సో నిజంగా యశోద డాక్టర్ టీం కూడా చేతులెత్తి నమస్కారం చేస్తున్నాను. ఎందుకంటే వాళ్ళు నిజాన్ని అప్రిషియేట్ చేశారు. నిజాన్ని అప్రిషియేట్ చేసి లేదండి వెరీ గుడ్, ఇది మీకు సెట్ అయిందని. ఆ డాక్టర్ గారు కూడా అన్నారు, ప్రత్యేకంగా నేనే చూస్తానండి అని. ఆయన చాలా డెప్త్గా కూడా చూసి చాలా సర్ప్రైజ్ అయ్యి ఆయన నవ్వి చెప్పారు, ఇది అసలు అసాధ్యం మా సైడ్ అయితే, బట్ మీరు కొబ్బరి నూనె డైట్ మిమ్మల్ని కాపాడింది కాబట్టి గో హెడ్ విత్ కోకోనట్ ఆయిల్, లైఫ్ టైం మీరు తీసుకోండి, మీకైతే మందులు మేమే ఇవ్వము, మందులు ఇచ్చే పరిస్థితి మీ దగ్గర లేదన్నారు. చూడండి, ఆయనైనా ఈవిడైనా కొంతమంది వంకరగా మాట్లాడచ్చు, ఇంకో 6 నెలలకు చూద్దాం, 3 నెలలకు చూద్దామని. ఆవిడ ఆల్రెడీ 2025 ఫిబ్రవరిలో ఇది జరిగి సంవత్సరం అయింది ఆవిడ తగ్గి. ఈ రోజుకి ఆవిడ బాగానే ఉన్నారు. చక్కగా ఒక పిఆర్కే పోస్ట్ డేట్ ప్రోటోకాల్ అని చేసుకుంటే ఎలాంటి మందులు లేకుండా చక్కగా ఉన్నారు. ఇదే నిదర్శనం మీకు చెప్పడానికి. సొరాటిక్ ఆర్థరైటిస్లకైనా ఏ జబ్బుకైనా సరే, ఎనీ ఆటోఇమ్యూన్ డిసీజ్, ఐబీడీ లాంటి క్రానిక్ డిసీజెస్కి వీఆర్కే డైట్ ఈజ్ ద ఓన్లీ సొల్యూషన్ ఇన్ ద గ్లోబ్. ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా నిజంగా ఇది అందించగలిగితే, అందరూ పెద్ద మనసుతో ముందుకు వచ్చి ఇది ఒక ఆహార విధానం ఏదో తీసుకుని చేయిస్తే ప్రపంచ పటం నుంచి ఐబీడీ అనే పదాన్ని తీసేయచ్చు అవలేలుగా. థ్యాంక్ యూ వెరీ మచ్.